ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యల్ని స్టార్టింగ్ స్టేజెస్‌లోనే గుర్తించటానికి ఒక 5 విధాలుగా పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళకి ఈ అంగస్తంభన సమస్య అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఈజీగా గుర్తించవచ్చు. దాంట్లో ఫస్ట్‌ది వచ్చేసి చాలా మందిలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉన్నప్పుడు కనపడే ఒక ఫస్ట్ సింప్టమ్ ఏంటి అనంటే, అంతకు ముందులాగా వాళ్ళు సెక్స్‌లో చేస్తున్నప్పుడు పెన్నిస్ ఎరెక్ట్ అవ్వటానికి, గట్టిపడటానికి టైం ఎక్కువగా తీసుకుంటది. అంతకుముందు సెక్షువల్‌గా కలుద్దాం అనుకున్నప్పుడు ఎరెక్షన్ అనేది జస్ట్ ఇట్లా సెక్స్ థాట్స్ రాంగానేనో, లేకపోతే సెక్స్‌లో జస్ట్ ఇట్లా పార్ట్నర్‌ని పట్టుకోంగానేనో పెన్నిస్ పెద్దగా అయ్యేది కాస్త, ఎక్కువగా పెన్నిస్ స్టిమ్యులేట్ చేసుకుంటే గాని గట్టిపడదు. అంటే జస్ట్ ఒక సెకండ్స్‌లో పెన్నిస్ గట్టిపడేది. స్లోగా ఒక 5 మినిట్సో, 10 మినిట్సో టైం తీసుకుంటే గాని గట్టిపడదు. అంటే దాని అర్థం ఏంటి అనంటే దానికి అంత స్పీడ్‌గా, ఫోర్స్‌గా బ్లడ్ రావట్లేదు అనేది అర్థం. అంటే అంగస్తంభన సమస్య అనేది స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉంది. అంటే చేత్తో కొంచెం స్టిమ్యులేట్ చేసుకుంటేనో, లేదా పార్ట్నర్ సైడ్ నుంచి కొంత స్టిమ్యులేట్ చేస్తేనో అప్పుడే పెన్నిస్ అనేది ఎరెక్షన్ వస్తది. సో, అంటే అది ఎర్లీ స్టేజెస్‌లో ఉంది అని.